నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ధర్మవరం అనగానే మనందరికీ గుర్తొచ్చేది హలో ధర్మవరం ప్రోగ్రామ్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసినటువంటి ప్రోగ్రామ్ కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా టీడీపీ నుంచి ప్రచారం చేస్తున్నట్లయితే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వాళ్ళ టీం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకు అలా దాడులు చేస్తున్నారు? ఓడిపోతామనేటువంటి భయం ఉందా ఏంటి? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకుంటున్నారో టెక్నాలజీ మేము అందరం చూసాం. సో హలో ధర్మవరం అనేటువంటి ప్రోగ్రామ్తో అందరికీ దగ్గరికి వెళ్ళడం, ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నాయి కనుక్కోవడం. సో ఇది ఒక్కతే అయితే ఇప్పుడు ఎన్నికలు కూడా స్టార్ట్ అయిన తర్వాత టీడీపీ నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ప్రచారానికి వెళ్ళినప్పుడు సో వాళ్ళ మీద దాడులు చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆయన పైన. సో ఎందుకు అలాగా ఆయన దాడులు చేయడం జరుగుతోంది? ఓడిపోతారనేటువంటి భయంతోనా లేకపోతే అసలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఎన్నికల కోడ్ సమయంలో దాడులు చేస్తున్నారు అని అంటే అతనికి ఎక్కడో ఓటమి భయం అనేది ఉండాలి. అదర్వైజ్ దాడులకి ఎవరు చేయరు. ఎప్పుడైనా సరే మ్యాన్ హ్యాండిల్ ఎప్పుడు చేస్తారు? కన్విన్స్ చేయలేనప్పుడు, లేదా మన వైపు నుంచి సహనం లేనప్పుడు. సో సహనం లేదు, అసహనానికి వెళ్ళిపోయేది ఎప్పుడంటే నైరాశ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు, లేదంటే ఓటమి కళ్ళెదురు కనిపించినప్పుడు జనరల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ధర్మవరంలో అదే కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రచారం చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఎవరైతే ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసి హింసించేటువంటి పరిస్థితికి వచ్చారు. అక్కడ ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పెద్దన్న అనే అతను న్యూట్రల్గా ఉంటాడు. అంతకుముందు కొంత వైసీపీకి అనుకూలంగా ఉండేవాడు. సరే, మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన తెలుగుదేశం పార్టీ వైపు నడిచి ఆయన ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి దాడులు చేశారు. అంతటితో ఊరుకున్నారా? లేరు. ఆయన బ్రదరు పోతన్న అని ఉంటే అతను సంబంధించినటువంటి పంటల పొలాల్లోకి వెళ్ళి ఆ పంటను తగలబెట్టారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? పంటను తగలబెట్టారు. ఆ మేరకు కేసు కూడా నమోదు చేశారు. అంటే ధర్మవరం అనగానే గుడ్ మార్నింగ్ ధర్మవరం, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అందరినీ ఉదయాన్నే పలకరిస్తూ మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ అందరికీ ఏ సమస్య ఉన్నా నేనున్నాను, నేను పరిష్కరిస్తానని చెప్పి సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నటువంటి ధర్మవరం వెంకటరామరెడ్డి యొక్క రెండవ కోణం ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కనిపిస్తూ ఉంది. ఓకే, దాడులు చేస్తున్నారంటే డెఫినెట్గా అతని మీద అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉందనే కదా అర్థం. ప్రత్యర్థి పార్టీ ప్రచారం చేసుకోనీయకుండా ప్రత్యర్థి పార్టీని అడ్డుకుంటున్నారని అంటే దాని అర్థం ఏంటి? ప్రత్యర్థి పార్టీని చూసి భయపడుతున్నట్టే కదా, భయపడుతున్నట్టే లెక్కేసుకోవాలి. ఒకవేళ ఓటమి భయం లేకపోతే ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేసుకుంటుంటే వెంకటరామరెడ్డికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు కదా. కానీ దాడులు చేయటం, పంటలు తగలబెట్టడం ఇవన్నీ చేస్తున్నారంటే హింసాత్మక ధోరణిలో రాబోయేటువంటి ఎన్నికల్లో వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం సహజంగా వస్తుంది. కానీ వెంకటరామరెడ్డి తీరు, వెంకటరామరెడ్డి యొక్క వ్యవహారం చూస్తుంటే కనుక ఆయన సోషల్ మీడియాలో చాలా పరిచయం అందరికీ. కానీ ఆయన చాలా సౌమ్యంగా మాట్లాడుతుంటారు. అందరినీ పలకరించుకుంటూ మార్నింగ్ వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు ఒక మంచి బ్రాండ్ కారు చూపిస్తుంటారు అందరికీ. బ్రాండ్ కారు చూపించి ప్రతి వాళ్ళతోటి ఆయన మాట్లాడుతూ కొన్నిసార్లు బూమ్రాంగ్ కూడా అవుతుంటారు. ఆ మధ్యకాలంలో ఒక స్కూల్ బాయ్ని కదిలిచ్చాడు. బాయ్ కదిలించి అతను ఒక ఊత పదం ఉంది అతనికి, ఏం హీరో బాగున్నావా అని అంటాడు. ప్రతి వాళ్ళని, చిన్నపిల్లల్ని ఏం హీరో బాగున్నావా అని అంటే వాడు పాపం పిల్లాడు కదా, స్కూల్ పిల్లాడు, ఆడేది బిక్క మోసం వేసుకొని చూస్తున్నాడు. ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు అంటే నేను స్కూల్కి వెళ్తున్నాను అన్నాడు. ఏ స్కూల్ అంటే ఏదో పేరు చెప్పాడు. ఏం చదువుతున్నావు అంటే 8th క్లాస్. మరి ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు పోయి ఆడుకోవాలి కదా అంటే మా మమ్మీ మొబైల్ ఇవ్వలేదు ఆడుకోవటానికి అని. అరే మమ్మీ మొబైల్ కదరా, గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోకూడదా అని చెప్పి నేను చెప్తుంటే నువ్వు మమ్మీ మొబైల్ అడుగుతున్నావు ఏందని అంటే ఒక సెటైరిక్గా అది బాగా వైరల్ అయింది ఆ వీడియో. అది ఈ స్కూల్లో గేమ్స్ లేవా ఆడుతున్నావు అని అంటే నువ్వు ఆడుతున్నావా ఏంది అంత అతను కొంచెం లావు ఉన్నాడు ఆ పిల్లాడు. ఏంది దుడ్డుగా ఉన్నావు, నువ్వు ఆడటం లేదంటే మమ్మీ మొబైల్ ఇవ్వట్లేదు అన్నాడు. అరే నేను అంత మొబైల్ గురించి కదరా, గ్రౌండ్లో ఆడుకోవచ్చు కదా అని చెప్పి అంటుంటే నువ్వు మమ్మీ మొబైల్ ఇవ్వట్లేదు ఏందని అంటాడు. అదే సెటరిక్గా అట్లాంటి వీడియోస్ చాలా వెళ్ళినాయి అని. ఇందుకే బావేంటి మొబైల్ ఇవ్వట్లేదు, ఆ గేమ్స్ తప్ప ఫిజికల్ గేమ్స్ యాక్టివిటీస్ లేవు. అసలు ఇతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫిజికల్ గేమ్స్ ఆడట్లేదు ఏంటని.
బాడీ పెంచాడు, లావుగున్నాడు, దుడ్డుగా ఉన్న ఏంట్రా దుడ్డుగా ఉన్న ఏంట్రా నువ్వు ఆటలేదా అని చెప్పి అడిగాడు. అడిగితే మమ్మీ మొబైల్ ఇవ్వట్లేదా అన్నాడు ఆ పిల్లాడు 8th క్లాస్ చదువుతున్నాడు. సో అది బాగా వైరల్ అయింది. ఇలాంటి వీడియోస్ చాలా వెళ్ళినాయి. ఇప్పుడు అక్కడ ఆయన వెళ్ళి పలకరిస్తున్న సందర్భంగా అక్కడ ఉండేటువంటి కొంతమంది వృద్ధులతోటి కానీ లేదన్నా ఒంటరి మహిళలతో కానీ మాట్లాడేటప్పుడు ఆయన్ని గందరగోళంగా మాట్లాడేవాళ్ళు. ఆ వీడియోస్ అన్నీ చాలా వైరల్ అయినాయి. సో సరే ఏదో ఒక రకంగా ఆయన అయితే పాపులర్ అయ్యాడు. సో ఇతను తప్ప ధర్మవరంలో ఎవరు లేరేమో లీడర్ అనే స్థాయిలో ప్రచారం చేసుకున్నాడు సోషల్ మీడియాలో. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఏమైంది, అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయేటప్పటికి ఆయనతో పాటు ఇప్పుడు 14వ వార్డుకు అక్కడ ఉండే ధర్మవరం 14వ వార్డుకు సంబంధించినటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఏదో చెరువుని పూడ్చుకొని ఏదో ఆక్రమించారు, కొన్ని భూములు ఆక్రమించారు అనేది కూడా వెంకటరామరెడ్డి మీద వచ్చినటువంటి న్యూస్ పేపర్లో. రకరకాల ఆరోపణలు ప్లస్ అసంతృప్తి కూడా ఉంది ధర్మవరంలో. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చాలామంది మారుతున్నారు అనేది న్యూస్ వస్తూ ఉంది. సరే, రాజకీయాల్లో ఎలక్షన్ టైంలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి లీడర్లు మారినట్టే క్యాడర్ కూడా మారుతూ ఉంటారు. కానీ దాన్ని మనసులో పెట్టుకొని హింసకు పాల్పడటం అనేది నేరం. సో ఆ విధంగా హింసకు పాల్పడుతున్నారు. రీసెంట్గా తీసుకుంటే మనం ఒక ఇన్సిడెంట్ నేను కోట్ చేస్తాను, ధర్మవరంలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేదానికి. రీసెంట్గా లక్ష్మి అనేటువంటి ఒక ఆవిడ మీద సోషల్ మీడియాలో కొంతమంది ఎవరు పోస్ట్ పెట్టారు. కర్నూలు జిల్లాకు సంబంధించి అవుకు. సో ఇది ధర్మవరం వేరు. సరే, ఆ అవుకు నుంచి పోలీసులు వచ్చి ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఈ లక్ష్మీ ఆవిడ అవుకు లిమిట్స్ పరిధిలో ఉంటుంది, పోలీస్ స్టేషన్ పరిధిలో. సో అక్కడ కేసు పెట్టారు కాబట్టి ఆ పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరంటే ధర్మవరంలో వాళ్ళు. సో వాళ్ళని తీసుకెళ్తున్నారు పోలీసులు. తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా ఈ వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు ఆ పోలీసులను అడ్డుకున్నారు. పోయే వెహికల్ని మధ్యలో ఆపేసి పోలీసుల మీద దాడి చేశారు. పోలీసుల మీద దాడి చేసి వాళ్ళని నిలదీశారు, వెళ్ళనీయకుండా. అవుకు పోలీసుల్ని వాళ్ళ మీద దాడి చేశారు ధర్మవరం సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ జిల్లా సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడి చేస్తే అప్పుడు ఆ పోలీసులను వదిలిపెట్టారు. అలాంటి సిచ్యువేషను ధర్మవరంలో నెలకొంది. ఇది ఒక ఇన్సిడెంట్ అని నేను చెప్తుంది. ఒక ఇన్సిడెంట్ అంటే అలాంటి హింసాత్మకమైనటువంటి పరిస్థితుల్లో ధర్మవరాన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అని చెప్పి ఆ విషయాన్ని కోట్ చేశాను. ఇప్పుడు తాజాగా జరిగింది ఏంటంటే నేను చెప్తాను వివరాలు. సో ఈ టీడీపీ నాయకులు ప్రచారానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు కదా, ఎన్నికల కోడ్ వచ్చింది కదా. సరే, కోడ్ రాకముందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా పోలీసుల్ని అడ్డు పెట్టుకొని ఏదైనా చేస్తున్నారు అనేది ఆరోపణలు ఉన్నాయి. సరే, ఇప్పుడు కోడ్ వచ్చినప్పుడు అయినా సరే సత్యసాయి జిల్లా ధర్మవరం అన్నమాట. ఇది ధర్మవరం నియోజకవర్గ పరిధిలో కనగానపల్లి మండలం మద్దెల చెరువులో ఈ సంఘటన జరిగింది. ఏంటి, అక్కడ ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. చేస్తుంటే పెద్దన్న అని అతను తెలుగుదేశం వాళ్ళతో కలిసి ప్రచారం చేశాడు. ఇంటింటికి తిరిగి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ఈ మధ్య తెలుగుదేశం వాళ్ళు. ఈ కార్యక్రమంలో మొత్తం ముగిశాక ఇంటికి వెళ్తున్నాడు పెద్దన్న అని అతను. ఆ గ్రామానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు వెంకటరాముడు ఏం చేశాడు, చెప్పుతోడు కొట్టాడు అతన్ని, పెద్దన్నను. ఎందుకు కొట్టాడు, ఏమన్నాడు, ఎరా మా ముందే నువ్వు తెలుగుదేశం పార్టీ కండుగా కప్పుకొని తిరుగుతావా అని దూషిస్తూ చెప్పుతోడు కొట్టాడు. ఆ మేరకు ఫిర్యాదు చేశాడు అతను. ఇది అయిపోయిన తర్వాత పెద్దన్ని దాడి చేసి అతను కంప్లైంట్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అతని పెద్దన్న సోదరుడు పోతన్న కళ్ళం ఉంటుంది కదా, అది పంటకు సంబంధించి కళ్ళం, ఆ కళ్ళానికి నిప్పు పెట్టారు. నిప్పు పెట్టి వెళ్ళారు. అంటే ఇంత హింస చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రచారం చేసినా ఇంత హింస చేస్తున్నారంటే అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ విధమైనటువంటి హింసకు పాల్పడుతున్నారంటే గతంలో ఎంత హింసకు పాల్పడి ఉంటారు. నేను ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ చెప్పాను. అవుకు పోలీసులనే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టి నిలదీశారు అక్కడ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ధర్మవరంలో ఇప్పుడు ధర్మవరం ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ ఉన్నాడు. పరిటాల శ్రీరామ్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. దాన్ని జీర్ణించుకోలేనటువంటి ఈ ధర్మవరం హీరో ప్రస్తుతం
గుడ్ మార్నింగ్ హీరో అసహనం ఫీల్ అయ్యి ఇలాంటి దాడులు హింసకు పాల్పడుతున్నారు అనే దానికి ఈ ఇన్సిడెంట్లు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ కంప్లైంట్ చేసింది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. తప్పకుండా చూద్దాం. మరి ధర్మవరం అంటే గుర్తొచ్చేది గుడ్ మార్నింగ్ ప్రోగ్రాము. సో ఆ ప్రోగ్రామ్ కాకుండా ఇప్పుడు హింసాత్మకమైనటువంటి ఘటనల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ధర్మవరం అంటే. మరి ఎక్కడి దాకా వెళ్తే వీటిని కట్టడి చేయడానికి ఈసీ ఏమైనా చర్యలు తీసుకుంటుందో ఏదో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రావు గారు. థ్యాంక్ యూ.